హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. గత కొన్ని సంవత్సరాలుగా అంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ ఉనికి తెలంగాణలో లేకుండా పోయింది. మరి సోనియా గాంధీ గారు ఎప్పుడైతే తెలంగాణ ఇచ్చిండ్రో అప్పుడే వాళ్ళ పవర్ కానివ్వండి మొత్తం ఆంధ్రాలో కూడా అసలు కాంగ్రెస్ దిక్కు లేకుండా పోయింది. మరి ఈరోజు ఇంత కష్టంతోని ఒక మనిషి నిజంగా ఆ పార్టీని పట్టుకొని ఎన్ని సంవత్సరాలుగా నడిపించి ప్రతి ఒక్కరిలో ధైర్యం నింపి ఈరోజు అధికారంలోకి తీసుకురావడం జరిగింది ప్రజాప్రభుత్వాన్ని. మరి ఎవరి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిజంగా మనం చెప్పాలంటే అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాదు అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ కూడా అంటే అప్పుడున్న అపోజిషన్ పార్టీలు కానివ్వండి కాంగ్రెస్ కి ఆపోజిట్ లో ఉన్న పార్టీస్ అన్ని కూడా రాదు, కాంగ్రెస్ కి అంత సీన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఇంట్లో కూర్చోబెట్టిన ఘనత ఎవరికైతే దక్కుతుందో మెయిన్ గా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరికంటే కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ మంత్రులు ఎవరైతే సీనియర్లు అని చెప్పుకునే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చేసే పనుల వల్ల రేవంత్ రెడ్డి గారికి కొంచెం నెగిటివ్ రావడం జరుగుతున్నది. మరి రేవంత్ రెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఏమనలేరు, మేము సీనియర్లను, రేవంత్ రెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారంటే ఏదో ఉన్నదని చెప్పి అది రేవంత్ రెడ్డి గారి మంచితనం. మీకు ఇప్పటికీ కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు అంటే అది రేవంత్ రెడ్డి గారి మంచితనం. కానీ ఒకటి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక సజెషన్ ఇస్తున్నా, ఏంటంటే మీరు అట్లా సైలెంట్ గా ఉండకండి. ఎందుకంటే మనం గతంలో కూడా చూసుకున్నాం, అది మీ మంచితనం కాబట్టి సరే ఓకే బాగానే ఉన్నది. కానీ దానివల్ల ఏమైతుందంటే అగో వీళ్ళు వెనకాల నుంచి చేయాల్సింది ఏమేమైతున్నాయో అవన్నీ చేస్తున్నారు. ఇంకొంతమంది సీనియర్ నాయకులు మేము ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళతో ఒరిగేది ఏం లేదని మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కానీ అంత మంచితనం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మంత్రులకు ఆ భయం కూడా పెట్టాలి, ఆ భయం ఉన్నదనుకోండి అప్పుడే వీళ్ళు కూడా కొంచెం చక్కగా పనిచేస్తారు. లేకపోతే ఇక మనం చూస్తా ఉన్నాం ఏమేమైతున్నాయో, మంత్రులు చేసే పనులు ఎట్లున్నాయో, వాళ్ళు చేసే పనుల వల్ల ఏమైతుందంటే అపోజిషన్ వాళ్ళందరికీ కూడా బ్రహ్మాస్త్రం అయిపోతుంది. కట్టు దాటక ముందే కట్టడి చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ కు రక్షణ రేవంత్ రెడ్డి మాత్రమే. నేను చెప్తున్నా కదా, ఒకప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మా జిల్లాకు రండి, మా కాన్స్టిట్యున్సీకి రండి, మీరు ఒక్కసారి వస్తే కూడా ప్రజలందరూ ఇట్లా తండోపదండాలుగా వస్తారు, మేము గెలుస్తామని చెప్పుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు అదే రేవంత్ రెడ్డి గారిని ఒకరు కాళ్ళు పట్టుకొని చేపట్టుకొని జుట్టు పట్టుకొని లాగుతున్నారు. అయినా కూడా తట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అంటే ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, ప్రజలకు ఎటువంటి బాధలు కలగద్దు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగద్దు. అట్లనే మీ నాయకులు మిమ్మల్ని చూసి కూడా రేవంత్ రెడ్డి గారు సైలెంట్ గా ఉంటున్నారు. అంతే తప్పించి మీకు ఏదో భయపడో లేదా మీరు ఏదో చేస్తారనో అని చెప్పి కాదు. ఇంకోటి ఏంటంటే ఏఐసిసి కూడా ఒకటి ఆలోచించుకోవాలి. చిన్న చిన్న లొల్లులకు కూడా చిన్న చిన్న ఇష్యూలకు కూడా ప్రతి దానికి రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీకి రమ్మని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. అది మీరు మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఆ స్వేచ్ఛను అనేది ఇవ్వాలి. మీరు ఆ స్వేచ్ఛను ఇవ్వకుండా ప్రతి దానికి ఎవరో చిన్న చిత్క లీడర్ కూడా చిన్న చిత్క జిల్లాలు ఉన్న వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఇట్లా చేస్తున్నారు సో అండ్ సో అని చెప్పి మీరు కూడా దానికి పిలవడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన హోదా ఏదైతే ఉందో అది మీరు పెట్టండి. లేదు మీరు గత ప్రభుత్వంలో మీరు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాకు కొన్ని ఇష్యూస్ అయినాయి, మళ్ళీ అట్లనే అవుతుందేమో అని చెప్పి మీరు ఆ ట్రాన్స్ లో ఏదైతే ఉన్నారో దాన్ని విడిచిపెట్టి బయటికి రండి. ఎట్లాగో ఆంధ్రాలో మీ ఉనికి అయితే లేదు, మీకు ఉన్న తెలంగాణని అయితే కాపాడుకోవాలి కదా. వీళ్ళు ఏమంటారంటే సోనియా గాంధీ గారు వల్లనే మాకు టికెట్లు వచ్చినాయి, రేవంత్ రెడ్డి గారిది ఏమున్నాయని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నారు. కానీ ఎలక్షన్లప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత తిరిగిండ్రు, ఎంత కష్టపడింది ఏందని తెలుసు కదా. మీరు ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు చిన్న పోరగాని అడిగినా కూడా చెప్తారు తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఎవరి వల్ల వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారి పేరే చెప్తారు. ఒక పాటకు నిజంగా రేవంత్ రెడ్డి గారి పైన రాసిన పాటలు కూడా ఆ పవర్ అంతగానం ఉంటది. పాటలకు కూడా ఒక పాట అధికారంలోకి తీసుకురాగలుగుతుంది, అధికారంని తీసేయగలుగుతుంది. అది మనం లైవ్ లో కూడా చూసినాం. రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి పాటలు కానీ మీకైతే ఎవరికి లేవు కదా. ఇప్పుడు ఏ ఫంక్షన్లు అయినా ఏ ఈవెంట్లు అయినా పొలిటికల్ పార్టీస్ అయినా రేవంత్ రెడ్డి గారి పాట వినిపిస్తుంది. మీ కాన్స్టిట్యున్సీలో మీరు వచ్చి అక్కడ ఏదైనా ఈవెంట్ చేసినా ప్రోగ్రామ్ చేసినా కూడా రేవంత్ రెడ్డి గారి పాటనే వస్తుంది. కానీ మీకు సంబంధించిన పాటలు అయితే ఇప్పుడు కూడా హైలైట్ కావాలి. అంటే అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు కూడా ఎంత కష్టపడ్డారు ఏందనేది. కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంచితనం మనసుగా తీసుకుంటున్నారు. సీఎం ను లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 10 ఏళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని కొందరు మంత్రులు దుర్వినియోగం చేస్తున్నారు. గల్లీ లొల్లి ఢిల్లీ పంచాయతీ, అదే అంటున్నారు. గల్లీలో జరిగే లొల్లిని కూడా వీళ్ళు ఢిల్లీ దాకా తీసుకుపోయి టైం వేస్ట్ చేపిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే
అపోజిషన్ పార్టీస్ ఈజీగా కూడా వీళ్ళపైన ఫైర్ అయ్యేటట్టుగా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. చిన్నదానికి కూడా వీళ్ళు ఢిల్లీకి పోతున్నారు, అంత ఖర్చు పెడుతున్నారు, ఇంత పెడుతున్నారు, మంత్రులకు రేవంత్ రెడ్డి గారికి పట్టు లేదు ఇక్కడ మంత్రుల పైన అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇదంతా అనవసరమైన టాపిక్స్ కదా ఇవన్నీ. మంచిగా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ నిన్న మనం చూసుకున్నాం, నిన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ గా కొన్ని స్టేట్మెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో అన్ని గణం చేస్తున్నా కూడా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్లనే ఇదంతా జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంత, ఎప్పుడు మారనిదే ఇదంతా. ప్రతి చిన్న విషయానికి సీఎంను ఢిల్లీకి పిలవడం పార్టీకే నష్టం. జిల్లా అధ్యక్షుల ఎంపిక కూడా హైకమాండ్ జోకింగ్ చేసుకోవాలన్నా? ఇప్పటికే ఏఐసిసి పరిశీలకులు వడిపోసిపోయారు. ఇప్పుడు మళ్ళీ సీఎం మంత్రులతో ఢిల్లీలో మంథనాలు. అధిష్టానం సీఎంను గౌరవిస్తే మంత్రులు భయంతో ఉంటారు. ఒకటే చెప్తున్నా ఏంటంటే, అధిష్టానం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారికి మంచిగా పవర్ ఇస్తుందో, రేవంత్ రెడ్డి గారిని పీస్ఫుల్ గా వదిలేస్తే మంత్రులు కూడా భయంతోని ఉంటారు. ఇప్పుడు మనం గత ప్రభుత్వంలో చూసుకుంటే ఏమైందంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క శాఖలో ఏలు పెడుతుండే. రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఎవరిని ఏం ఇబ్బంది పెడతలేరు కదా, ఎవరి శాఖను మీరే చూసుకోండి, మీరే మంచిగా వ్యవహరించండి అని చెప్పడం జరిగింది. మీ దాంట్లో అయితే ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏలు పెట్టలే కదా మీ శాఖలలో. మరి మీకెందుకు ఉన్న ప్రజాప్రభుత్వాన్ని ఇంకా ఆల్మోస్ట్ 2 years కూడా కాలేదు కదండి. December 2nd వస్తే 2 years అవుతుంది. మరి 2 years లా ఇంతగానో మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మీ పనితీరు వల్ల ఈరోజు ప్రజాప్రభుత్వానికి మచ్చ వస్తుంది అంటే ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఈ 10 సంవత్సరాలుగా ఏడవేండ్రు ఎవరికి కూడా ఇంత ఉనికి లేదు అసలు. ఈ నాయకులు ఎవరైతే మేము తోపులని చెప్పుకుంటామో వీళ్ళందరికి ఎవరికి కూడా లేదు. ప్రజాప్రభుత్వంని గెలిపిస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక స్టెప్ ముందుకు తీసుకుంటేనే ఇదంతా రావడం జరిగింది. అది ఏది కూడా ఆలోచించకుండా ఈ రోజు మేము మంచిగా ఉన్నాం కదా, మేము అధికారంలో ఉన్నాం కదా, మేము మంత్రులుగా ఉన్నాం కదా, మేము ఏది చెప్తే అది నడుస్తుంది అనుకోవడం మాత్రం అసలు కరెక్ట్ కాదు. మంత్రులకు పూర్తి స్వేచ్ఛ కూడా కొంప ముంచుతోంది. సీనియర్లు అనే గౌరవాన్ని చాలా మంది మంత్రులు నిలుపుకోవడం లేదు. సీఎం రేవంత్ ను ఫెయిల్యూర్ గా చిత్రీకరించే కుట్రలు చేస్తున్నారు. రేవంత్ కష్టపడి తెచ్చిన ప్రభుత్వం మీద కుట్రలు చేస్తున్నారు. సీఎం కుర్చీ మీద కన్నేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారు. కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో సీఎం కుర్చీ పైన కన్నేషన్ రాళ్ళు. ఎందుకంటే అదే చెప్తున్నారు, ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నది కదా, నాకెందుకు రాదు అనే ఛాన్స్ వచ్చేసింది. కానీ అధికారంలోకి తీసుకురావాలనే సోయి మాత్రం వీళ్ళకి లేదు. ఫస్ట్ నుంచి అధికారంలోకి వచ్చింది కాబట్టి తీసుకొచ్చిన వాళ్ళని పక్కకు పెట్టేసి మేము సీనియర్లం కదా మాకు ఎందుకు ఇయ్యారు అన్న యాంగిల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక వస్తే ఒక్కొక్కరి గురించి కూడా మెల్లగా బయటికి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపోజిషన్ వాళ్ళతోని కలిసి కుట్రలు చేస్తున్నారు. మీడియాకు కొంచెం లీకులు ఇచ్చుకుంటా ఏమేమి నడిపిస్తున్నారో తెలుస్తున్నది ప్రతి ఒక్కరికి. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు సైలెంట్ గా ఉంటున్నారంటే అది రేవంత్ రెడ్డి గారి మంచితనం. అది సీఎంపై పదే అధిష్టానం ముందు అబద్ధాలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. అధిష్టానం మంత్రులకు ప్రాధాన్యతనిస్తే మొదటికే మోసం తెస్తారు. ఇది ఒకటి అధిష్టానం కంపల్సరిగా గుర్తు పెట్టుకోవాలి. అతి స్వేచ్ఛ ఎప్పటికీ హస్తవ్యాసమే. తాబేదారులు పని వదులుకోవడం లేదు, ప్రతిపక్షాలకు అస్త్రాలవుతున్నారు. చూడండి ఒక్కసారి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు, మీరందరూ కూడా ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, మళ్ళా వచ్చే ఎన్నికల్లో ఎట్లా మేము గెలవాలి అనే దానిపైన ఆలోచించాలి. అంటే దాన్ని ఆలోచించాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మీరు చక్కగా పని చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అదేమీ లేకుండా మేము పార్టీకి చిచ్చు పెడతాం, పార్టీలో ఉన్న వాళ్ళందరినీ నాశనం చేస్తాం, రేవంత్ రెడ్డి గారిని గద్ద దించుతాం అని చెప్తే ఎవరు కూడా ఊకునే ప్రసక్తి లేదు. దేనికైనా కూడా ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ దాటినాక ఇక మీరు ఏం చూస్తారు ఏందనేది కూడా అప్పుడు తెలిసి వస్తారు ప్రతి ఒక్కరికి. ఓకే, శాఖల నిర్వహణలో మంత్రుల అలసత్వం వహిస్తున్న పెద్దగా మందలించాల్సిన దాఖలు లేవు. ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదార స్వభావానికి నిదర్శనం. కానీ అది సీఎం రేవంత్ రెడ్డి చేతగానితనంగా కొందరు మంత్రులు భావిస్తున్నట్లున్నారు. పైగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎప్పుడు తమకు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి తెలియంది కాదు. అయినా అలాంటి మంత్రుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఎంతో ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారు. అదే అంటున్నా, ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఇదంతా తెలియంది కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆయన మంచితనం వల్ల ఈ రోజు మీరు అందరు కూడా ఉన్నారు. లేదు అనుకుంటే గతంలో కూడా మనం చూసినాం. ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎం గా అప్పుడు ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉండే, మంత్రులందరినీ కూడా గ్రిప్ లో పెట్టుకున్నారు. అప్పుడు మనం చూసినాం తెలంగాణకు ₹1 కూడా ఇయ్యా అని చెప్పి చాలా సీరియస్గా ఉండే, స్ట్రిక్ట్గా ఉండే. అట్లుంటే ఈ రోజు ఈ మంత్రులందరూ కూడా చక్కగా ఉంటుండే. కానీ మీకు అట్లా ఇబ్బంది పెట్టద్దు, మీ అందరికీ కూడా కొంచెం ఫ్రీగా వదిలేస్తే మీరు బాగా పనిచేస్తారేమో అన్న ఒక యాంగిల్, ఆ థాట్ తోని రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మిమ్మల్ని వదిలేయడం జరిగింది. అంతే తప్పించి ఏదో రేవంత్ రెడ్డి గారికి అంటే భయము లేదా అట్లాంటివి అయితే ఏం లేవు.
ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. కేసీఆర్ పాలనలో కూడా అదే అనుసరించారు. గతంలో చంద్రబాబు పాలన కూడా అలాగే సాగింది. ఎన్టీఆర్ కాలంలోనూ సీఎం కు తెలియకుండా చీమ చిటుక్కు మనలేదు. కాంగ్రెస్ లో కూడా అదే జరిగింది. ఈ విషయాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పాలన అంటే సమిష్టి బాధ్యత అనే ఉదార స్వభావంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ అతి మంచితనం కూడా చేదుగా మారుతోంది. మంత్రులకు ఇచ్చిన అతి స్వేచ్ఛ దుర్వినియోగం అవుతోంది. అది రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటోంది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి కావాల్సి వస్తుంది. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, ప్రజా పాలన సాగించాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. కానీ చాలా మంది మంత్రులలో ఈ అభిప్రాయం ఉన్నట్లు కనిపించడం లేదు. మళ్ళీ అధికారంలోకి వస్తామో లేదో అనే అభద్రత భావంతోనే కొంతమంది మంత్రులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే పదవులలో ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవడం, అవకాశం వస్తే సీఎం కావాలన్న ఆశతో చాలా మంది ఉన్నారు. వారి వల్ల ఏమీ కాదన్న సంగతి ప్రజలకు తెలుసు. వారి వల్ల ఏమాత్రం పాలన కూడా నడవదని తెలుసు. అయినా వారికి సీఎం కావాలన్న కోరిక రోజు రోజుకు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అదే అంటున్నా, ఏంటంటే ప్రజాపాలన, ప్రజలందరూ మంచిగా ఉండాలి అన్న థాట్ రేవంత్ రెడ్డి గారికి ఒక్కరికే ఉన్నది, వీళ్ళ మంత్రులకు ఎవరికి లేదు. అందుకే వాళ్ళు మేము మళ్ళీ అధికారంలోకి వస్తామో రాదో, ఇప్పుడే అధికారంలో ఉన్నప్పుడు మన ఇల్లు మంచిగా సెట్ చేసుకుంటూ అయిపోతాయి కదా, అందరికీ ఏదైనా ఉంటే సెట్ చేసుకుంటూ అయిపోతాయి కదా, మళ్ళీ ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడే ముఖ్యమంత్రిని అయిపోతే కూడా బాగుంటాయి అని చెప్పి ఆ థాట్ లో ఉన్నారు. అంతే తప్పించి ప్రజల గురించి వీళ్ళు ఎవ్వరు కూడా ఆలోచిస్తలేరు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఎవరైతే మంత్రులు కరెక్ట్ గా లేరో, ఎవరైతే మీరు ఇచ్చిన శాఖకు వాళ్ళు అన్ఫిట్ ఉన్నారో వాళ్ళందరినీ తీసేయండి, పీకేయండి, ఏం కాదు. వాళ్ళతో వచ్చేది లేదు పోయేది లేదు అని అన్నప్పుడు ఇంకా పనిచేసేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా పదవుల కోసం మేము ఇంకా మాకు ఛాన్స్ ఇస్తే మేము మంచిగా పని చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళని తీసేసి వాళ్ళని పెట్టుకోండి, మంచి ఒక టీం రెడీ చేసుకోండి. వీళ్ళందరూ కూడా ఏంటంటే మీ మంచితనాన్ని చేతగానితనంగా అనుకుంటున్నారు. అందుకే అది ఒక్కసారి పోతే అన్ని సెట్ అయిపోతుంది. ఒక్క మాటలో రేవంత్ రెడ్డిని స్ట్రాంగ్ చేస్తే వైసీపీ రాజశేఖర్ లాగా మారతాడేమో అనే భావం అధిష్టానంలో కూడా ఉంది. వారి మదిలో లేకపోయినా నేర్పించే నాయకులు పార్టీలో చాలా మంది ఉన్నారు. సీఎం కావాలన్న ఆశ ఉన్న వాళ్ళంతా ఇదే చేస్తున్నారు. వైఎస్ కు అధిష్టానం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే పార్టీకి తీరని నష్టం జరిగిందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఏపీలో పార్టీ నామరూపాలు లేకుండా పోవడానికి కారణం అదే అని అధిష్టానానికి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే వైఎస్ తర్వాత పనిచేసిన ముఖ్యమంత్రుడు కూడా సీఎం రేవంత్ లాగానే ఉదాసీనతంగా వ్యవహరించలేదు. సీఎం అంటేనే సీఎం లాగానే వ్యవహరించారు. ప్రభుత్వం అంటే అందరూ సమానమే, ఆయన సీఎం ఎక్కువ సమానం అన్నట్లుగానే పాలన సాగించారు. రోషయ్య లాంటి వారు కూడా మంత్రుల మీద ఆజమాయిషీ చేశారు, అందరినీ కట్టడి చేశారు. అసలు ఏ అనుభవం లేని కిరణ్ కుమార్ రెడ్డి కూడా సీఎం కాగానే తనేంటో చూపించారు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేంత ధైర్యంగా పాలన సాగించారు. అలా సీఎం స్ట్రాంగ్ గా ఉంటే ఏ మంత్రులు నోరు మెదపరు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అలా ఉంటే తప్ప మంత్రులు భయపడరు. ఉన్న ఈ మాత్రం పదవి కూడా సీఎం కనికరంతోనే ఉన్నదన్న భయం మంత్రులలో ఖచ్చితంగా ఉండాలి. తమకు పదవి రేవంత్ రెడ్డి ఇవ్వలేదు, అధిష్టానం ఇచ్చింది అనే ఆలోచన ఉన్న కొందరు మంత్రులు సీఎం ను లెక్క చేయడం లేదన్నది సర్వత్రం వినిపిస్తోంది. ఈ ఆలోచన మంత్రుల్లో మారాలి. సీఎం దృక్పథంలో కూడా మార్పు రావాలి. తాను మిగతా వారికన్నా ఎక్కువ సమానం అనుకుంటే తప్ప పరిస్థితులు చక్కబడవు. తెలంగాణలో గతంలో ఉన్నట్లు 10 మంత్రులు అయ్యారు. ఇప్పుడు పాలనకు ఇబ్బందికరంగా మారుతున్నారు. ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తే ఇప్పుడు ఉన్న అసమ్మతి మంత్రులంతా ఎందుకు దారిలోకి రారో చూడండి. ప్రభుత్వంపై ప్రజల్లో మంచి సంకేతాలు ఎందుకు వెళ్ళవో గమనించండి. ప్రభుత్వానికి తలనొప్పులుగా మారుతున్న మంత్రులను పీకి పారేయండి, అంతే. దేవుడంటే భక్తి ఒకటే ఉంటే సరిపోదు, భయం కూడా ఉండాలి. రేవంత్ రెడ్డి అంటే మంత్రులకు భక్తి లేకపోయినా పర్వాలేదు కానీ భయం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే పాలన గాడిలో చక్కగా నడిచేది. సో ఇది ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నడుస్తున్న తంతు. రేవంత్ రెడ్డి గారిని గద్ద దింపేయాలి అని చెప్పి కొంతమంది నాయకులు సీనియర్లు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒకే హెచ్చరిక, మీకు భక్తి లేకపోయినా పర్వాలేదు కానీ భయం అయితే ఉండాలి. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ భయాన్ని ఎప్పుడు కూడా మీ చేతిలో పెట్టుకుంటేనే బాగుంటది. ఎందుకంటే మీ వెనకాల ఏం నడుస్తున్నది ఏందనేది మీకు తెలుసు. మీకు ప్రతి ఒక్కటి తెలిసినప్పుడు మీరు రియాక్ట్ కాండి. లేదు అదే అంటున్నా, ఏంటంటే మీ మంచితనాన్ని ఇల్లు ఇప్పటికి కూడా చాతగాని తనమని అనుకుంటారు. మీరు రాజకీయ చాణక్యాన్ని ఒక్కసారి చూపిస్తే వీళ్ళందరూ కూడా తట్టుకోలేరు. వాస్తవంగా చెప్పాలంటే మీ ఉనికి ఏంది, మీ పవర్ ఏంది అనేది కూడా వాళ్ళకు తెలిసి వస్తలేదు. ఒకటి ఏంటంటే మీకు ఇప్పటికీ కూడా ఎవరైతే ఈ మంత్రులు ఉన్నారో ఆ పదవులు వాళ్ళకు
అధిష్టానం ఇచ్చిందని చెప్పి ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అదంతా కూడా వాళ్ళ మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఇలా ఉన్నారు కాబట్టే వాళ్ళ పదవులు ఉన్నాయనేది వాళ్ళకు తెలిసి రావాలి. లేకపోతే మేము ఇక్కడ రాకపోతే ఢిల్లీలో డీల్ చేసుకుంటాం కదా అనుకున్నాను ఏదైతే ఉన్నాయో ఆ థాట్స్ అన్ని కూడా పోవాలి వాళ్ళకి. లేదు ఎవరైతే పని చేస్తలేరో వాళ్ళని తీసేయండి. చాలా మంది కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు, పని చేసేటోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు ఛాన్స్ ఇవ్వండి. సో మొత్తానికైతే ఈ రోజు తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది అని అంటే ఎవరనైనా కూడా ఒకటి చెప్తారు, అది రేవంత్ రెడ్డి గారి వల్లనే అని చెప్పడం జరుగుతుంది. సో రేవంత్ రెడ్డి గారితోని కొంతమంది ఎవరైతే రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిండ్రో వాళ్ళు ప్లస్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు అంత కష్టపడితేనే అధికారంలోకి వచ్చింది. మరి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికే కాదు, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కూడా ఉంటుంది. మరి ఈ రోజు మనం చూస్తున్నాం తెలంగాణలో పాలిటిక్స్ ఎట్లా నడుస్తున్నాయి, రేవంత్ రెడ్డి గారి పైన ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో ఏందో అనేది కూడా ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. మనం జనరల్గా ఒకటి మాట్లాడుకుందాం, ఏంటంటే బీఆర్ఎస్లో మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఎక్కడికి పోయినా కూడా ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం అనేది ఇప్పటికీ అధికారంలో లేని వాళ్ళు కూడా ఇస్తారు. అంటే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే గెలవలేదో వాళ్ళు కూడా కేసీఆర్ సార్ వస్తున్నారు అని చెప్పి ఇట్లా ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. కాంగ్రెస్ లో కూడా మీ ముఖ్యమంత్రికి ఆ విలువ అనేది ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు లేకపోతే నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అంటేనే, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అంటేనే మీరందరూ కూడా ఈ రోజు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మీరందరూ కూడా ఈ రోజు అధికారంలో ఉన్నారు, పవర్లో ఉన్నారు. ఇది ఒకటి ఆలోచించుకోవాలి. లేదు మాకేం ఫరక్ పడదు దాంతోనే అని అనుకుంటే ఇక మీకు ఎంత నష్టం జరగాలో ఆ నష్టం జరిగిపోతుంది. రేవంత్ రెడ్డి గారికి అయితే ఇవన్నీ తెలియదేం కాదు, ప్రతి ఒక్కటి కూడా తెలుసు. కానీ ఎప్పుడు ఇక రేవంత్ రెడ్డి గారు కనుక నిజంగా ఒక్కసారి రేవంత్ రెడ్డి పాలిటిక్స్ చేస్తే ఎట్లుంటుందో ఇక అప్పుడు మీరు ఎవ్వరు కూడా తట్టుకోలేరు. సో ఇది మొత్తానికైతే మన నేటి రాత్రిలో వచ్చిన వార్త. అదే అంటున్నా, ఏంటంటే కట్టు దాటక ముందే కట్టడి చేయండి, తెలంగాణలో కాంగ్రెస్ కు రక్షణ రేవంత్ రెడ్డి మాత్రమే. ఇది ప్రతి ఒక్క నాయకులు, అధిష్టానం, ఏఐసిసి అందరూ కూడా గుర్తు పెట్టుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.